శ్రీకృష్ణ జన్మాష్టమి అంటే ఏంటి? పండగ విశిష్టత ఏంటి? విధానం ఏంటి? కృష్ణం వందే జగద్గురు. సృష్టికర్త అయిన మహావిష్ణువు బ్రహ్మాండాన్ని ఉద్ధరించడానికి శ్రీకృష్ణుడిగా 8వ అవతారమున జన్మించిన కృష్ణ జన్మాష్టమిని కృష్ణాష్టమి, గోకులాష్టమి లేదా అష్టమి రోహిణి అని పిలుస్తూ ఉంటారు. ఈ సంవత్సరం ఇక్కడ స్మార్తులకు ఆగస్టు 23 శుక్రవారం రోజున శ్రీకృష్ణాష్టమి, వైష్ణవ సాంప్రదాయ ప్రకారం తేదీ 24 శనివారం రోజున కృష్ణ జన్మాష్టమి జరుపుకుంటున్నారు. ఇక్కడ స్మార్తుల తిథితో పండుగ జరుపుకుంటూ ఉంటే వైష్ణవులు నక్షత్రాన్ని దృష్టిలో పెట్టుకొని పూజిస్తున్నారు. శ్రీకృష్ణుడు దేవకి వసుదేవులకు 8వ గర్భంగా శ్రావణ మాసం కృష్ణపక్షం అష్టమి తిథి రోజు కంసుడి చెరసాలలో జన్మించాడు. అలాగే మహిమాన్వితమైన కృష్ణాష్టమి రోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలస్నానము చేసి మడిబట్టలు ధరించాలి. తర్వాత ఇంటిని పూజా మందిరమును శుభ్రం చేసుకోవాలి. అలాగే గడపకు పసుపు కుంకుమ, గుమ్మానికి తోరణాలు, పూజా మందిరములో ముగ్గులు వేయాలి. కృష్ణాష్టమి నాడు భక్తులు పగలంతా ఉపవాసం ఉండి సాయంకాలం శ్రీకృష్ణుని పూజిస్తారు. శ్రావణ మాసంలో లభించే పళ్ళు, సొంఠి, బెల్లం అలాగే బెల్లం కలిపిన వెన్న, పెరుగు మీగడ స్వామికి నైవేద్యం పెడతారు. ఊయళ్ళు కట్టి అందులో శ్రీకృష్ణ విగ్రహాల్ని పడుకోబెట్టి ఊపుతూ రకరకాల పాటలు, కీర్తనలు పాడుతూ వీధుల్లో ఎత్తుగా ఉట్టి కొట్టి అక్కడ పోటీపడి మరీ వాటిని కొడుతూ ఉంటారు. అందుకే ఈ పండగని ఉట్ల పండగ లేదా ఉట్ల తిరునాళ్ళు అని కూడా పిలుస్తూ ఉంటారు. పూజకు ఉపయోగించే పటములకు పసుపు, కుంకుమ, గంధము, పుష్పాలతో అలంకరించుకోవాలి. పూజ గదిలో ఓ మందిరమును ఏర్పాటు చేసుకొని శ్రీకృష్ణుడి రాధతో గల ఫోటోని కానీ ప్రతిమని కానీ ఉంచాలి. ఇంతలో పూజకు పసుపు రంగు అక్షింతలు, కదంబ పుష్పములు, తులసిమాల, సన్నజాజులతో ఇక్కడ మాల, అలాగే నైవేద్యం, పానకం, వడపప్పు, కమలాకాయలు వంటివి సిద్ధం చేసుకోవాలి. తదనంతరం మధ్యాహ్నం 12 గంటలకు పూజను ప్రారంభించాలి. కంచు దీపంలో కొబ్బరి నూనె పోసి 5 దూది ఒత్తులతో ఇక్కడ దీపాన్ని వెలిగించాలి. దీపారాధనకు ఆవు నేతితో హారతి సిద్ధం చేసుకోవాలి. నుదుటున సింధూరం ధరించి తూర్పు దిక్కున తిరిగి ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. భక్తి శ్రద్ధలతో శ్రీకృష్ణ జయంతి వ్రతంగా ఆచరిస్తే గోదానం చేసిన ఫలితం, కురుక్షేత్రంలో సువర్ణదానం చేసిన ఫలం దక్కుతుందని బ్రహ్మాండ పురాణం చెప్పింది. కలియుగంలో కల్మషాన్ని హరించి పుణ్యాల్ని ప్రసాదించే పర్వదినం ఇదని కూడా వివరించింది. కృష్ణాష్టమి రోజున ఒంటిపూట భోజనం చేసి శ్రీకృష్ణునకు పూజ చేసి శ్రీకృష్ణ దేవాలయాలు అలాగే మఠములను దర్శించుకునే వారికి 1,000,000 జన్మల పుణ్య ఫలం సిద్ధిస్తుందని పురాణాలు చెబుతూ ఉన్నాయి. ఆలయాల్లో కృష్ణ అష్టోత్తర పూజ, కృష్ణ సహస్రనామ పూజ చేయించుకునే వారికి వంశాభివృద్ధి, అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. ఈ రోజున కృష్ణుణ్ణి పూజిస్తే సకల పాపాలు నశిస్తాయని, ధర్మార్థ కామమోక్ష ప్రాప్తి కలుగుతుందని స్కంద పురాణం చెబుతూ ఉంది. సంతానం లేనివారు, వివాహం కావాల్సిన వారు ఈ పుణ్య దినాన బాలకృష్ణుడిని సంతాన గోపాల మంత్రంతో పూజిస్తే అనుకున్నది నెరవేరుతుంది. ఓం నమో నారాయణాయ, నమో భగవతే వాసుదేవాయ, సర్వం శ్రీకృష్ణ చరణార విందార్పణమస్తు. ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ రుక్మిణీశాయ నమః. ఓం అచ్యుతా హరే పరమన్ రామకృష్ణ పురుషోత్తమ విష్ణు వాసుదేవ భగవన్ అనిరుద్ధ్య శ్రీపతే శమయ దుఃఖ మశేషం నమః. ఈ మంత్రముతో ఈరోజు ఎవరైతే 108 సార్లు ధ్యానం చేస్తూ ఉంటారో వారికి దుఃఖం హరించిపోతుంది. అలాగే గోకులాష్టమి దినాన ఇంటికి వచ్చే స్త్రీలకు తాంబూలముతో పాటు శ్రీకృష్ణ నిత్య పూజ పుస్తకాలను అందిస్తే గనక సకల సంపదలు సిద్ధిస్తాయని విశ్వాసం. హిందూ సంప్రదాయాల్లో కృష్ణుని ప్రత్యేక పేరుంది. తల్లులకు బాలకృష్ణునిగా, చిన్నారులకు చిలిపికృష్ణునిగా, స్త్రీలకు గోపికా వల్లభునిగా, పెద్దలకు ఇక్కడ గీతాకారునిగా, ఇలా ప్రతి ఒక్కరికి మదిలో ఏదో ఒక రూపాన కొలువై ఉంటాడు శ్రీకృష్ణుడు. అందుకే కృష్ణుని జన్మదినం అంటే మన ఇంట్లో మనిషి పుట్టినరోజు అన్నంత ఘనంగా నిర్వహించుకుంటూ ఉంటాం. కృష్ణునికి తులసి అంటే చాలా ఇష్టం. అందుకని పూజలో ఆచమనం చేసే నీటిలో తులసి ఆకులు వేసుకుంటే మంచిదని కూడా చెబుతూ ఉంటారు. ఆయన ప్రతిమను కూడా తులసి మాలతో అలంకరించమని సూచిస్తూ ఉంటారు. కృష్ణునకు పొన్న చెట్టుతోనూ అనుబంధం ఉంది. వీలైతే ఆ పొన్న పూలతో కూడా ఆయన్ని పూజిస్తే మంచిది అని కూడా చెబుతూ ఉంటారు. ఆయనకు ఇష్టమైన తెలుపు లేదా పసుపు రంగు పూలతో పూజించిన శుభమే. కృష్ణాష్టకం, కృష్ణ అష్టోత్తరం వంటి స్తోత్రాలు చదువుతూ ఇక్కడ పరిమళభరితమైన పుష్పాలతో ఆయన్ను అర్చించాలి. కృష్ణాష్టమి రోజు పూజతో పాటుగా ఆయన స్మరణ కూడా ముఖ్యమే. ఆ గోపాలుని వైభవాన్ని తెలియజేసే భాగవతం, భగవద్గీతలు ఈరోజు ఎంతో కొంత పఠించాలి. అలా కృష్ణుని తలుస్తూ, కొలుస్తూ, భజిస్తూ కృష్ణాష్టమి రాత్రిని గడపాలి. కృష్ణుడు అర్ధరాత్రి జన్మించాడు కాబట్టి కొందరు రాత్రి వేళే కృష్ణ పూజ చేస్తారు. అలా కృష్ణుని పూజించాలనుకునే ప్రదేశం బియ్యం పోసి
దాని మీద ఒక కుండని పెడతారు. ఆ కుండ మీద కృష్ణుని ప్రతిమ ఉంచి పూజను నిర్వహిస్తారు. అర్ధరాత్రి వేళ శంఖంతో నీటిని తీసుకొని చంద్రునికి కృష్ణునికి అర్ఘ్యం ఇస్తారు. మరునాడు ఉదయాన్నే దగ్గరలోని వైష్ణవాలయాన్ని దర్శించి ఉపవాసాన్ని విరమిస్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈగిల్ మీడియా వర్క్స్.